అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఈయన చెప్పిన షణ్ముఖ వ్యూహం ఏదైతే ఉందో, ఓకే, అది అది వేరే అనుకోండి, నేను దానికి లింక్ పెట్టట్లేదు. కానీ పార్టీకి సంబంధించి కూడా అలాంటి ఒక కొత్త దారి ఏమన్నా ఎంచుకున్నారా? దానికి ఇది పంచసూత్ర అనే పేరుతో ఫస్ట్ స్టెప్ ఏమన్నా వేయబోతున్నారా? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఎట్లా నడుపుకోవాలో ఆయనకే హక్కు ఉంది. 5గురితో పెడతారా, 3గురితో పెడతారా, త్రిమూర్తులని, లేకపోతే ఏది వన్ మ్యాన్ ఆర్మీ అని పెడతారా, ఆయన ఇష్టం. కాబట్టి అవన్నీ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో 5గురు పెట్టాలనుకోవడం కూడా ఆయన ఉద్దేశంలో తప్పలేదు. ఎందుకంటే టీడీపీకి సపరేట్ వెర్షన్ ఉంటుంది, బీజేపీకి సపరేట్ వెర్షన్. మళ్ళీ ఇందులో ఇద్దరు వేరే మహిళలకు కూడా అవకాశం అన్నారు. అదే అనేది, అందుకని నేను అంటున్నా, ఒకళ్ళో ఇద్దరుకో, మళ్ళీ ఇద్దరని కూడా అంటలా, ఒకళ్ళో ఇద్దరో అంటున్నా. కాబట్టి ఇవన్నీ సమీకరణాలు సెట్ కావాలంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అవునన్నా కాదన్నా కమ్మ, కాపు, రెడ్డి ఈ రిప్రజెంటేషన్స్ మస్ట్. కోస్తా జిల్లాలో కమ్మ, కాపు కాంబినేషన్ మస్ట్గా ఉండాలి. రాయలసీమలో రెడ్డి, బలిజా కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు అక్కడ ఉన్న ఇతర సామాజిక వర్గాలు ఉంటాయి కదా, బీసీల్లో గౌడ ఉన్నారా, యాదవ ఉన్నారా, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ముత్తరాజులు ఉన్నారు, ఇట్లాగా ఆ వర్గాలు అక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలా. అట్లాగే ఎస్సీ ఒకళ్ళు, ఎస్సీలో మాల సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి, మాది సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి ఇవ్వాలా, ఎస్టీలో మళ్ళీ ఇవ్వాలా. ఇవన్నీ ఇక్కడికే మీకు దాదాపు 7-8 కనబడిపోతున్నాయి కదా. అలా కాకుండా కొంతమందిని తీసేసామనుకోండి, ఓన్లీ అక్కడ క్యాస్ట్ బేసిస్ మీద వెళ్ళిపోతుంది. ఇంకోటి వాటిట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ప్రెసిడెంట్ పోస్టులు కాకుండా ఈ సామాజిక సమీకరణ